హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే చేతబడి జరిగిన పర్సన్‌ని తొందరగా మనం క్యూర్ చేయాలి, అతనికి గుడ్ హెల్త్ రావాలి అని ఫ్యామిలీ మెంబర్స్ అయినా, లేకపోతే ఆ పర్సన్‌ని ఇష్టపడే ఎవ్వరైనా సరే అండి, నియర్ బై హనుమాన్ మందిర్‌కి వెళ్ళండి. వెళ్ళేసి ఒక కొబ్బరికాయని తీసుకెళ్ళి, ఆ ఏ పర్సన్‌కైతే చేతబడి జరిగిందో ఆ పర్సన్ నేమ్ చెప్పేసి, తండ్రి మీ దయతో ఆ పర్సన్‌కి కంప్లీట్‌లీ క్యూర్ అవ్వాలి, గుడ్ హెల్త్ దీర్ఘాయుషు కలగాలని మనస్ఫూర్తిగా మొక్కేసి ఆ కొబ్బరికాయని బ్రేక్ చేయండి, కొట్టేయండి. కొట్టేసి అది అక్కడే పెట్టేసేయండి. దాన్ని తీసుకొచ్చుకోవద్దు. తర్వాత మీకు కుదిరితే మీరు హెల్తీగా ఉన్నట్లయితే 21, 49, 51, 108 టైమ్స్. ఈ వీటిలలో ఎన్ని టైమ్స్ ప్రదక్షిణలు చేసినా ఓకే అండి. చేసేసి ఆ హనుమాన్‌ది బొట్టు ఉంటుంది కదా! కొంచెం మీరు పెట్టుకొని కొంచెం ఇంటికి తీసుకొచ్చి ఏ పర్సన్‌కైతే చేతబడి జరిగిందో ఆ పర్సన్‌కి పెట్టండి. ఆ పర్సన్‌కి పెట్టిన తర్వాత ఆ పర్సన్ బెడ్‌లో ఉంటాడు గదా! మ్యాక్స్ అతను ఎక్కడైతే టైమ్ స్పెండ్ చేస్తాడో, లైక్ బెడ్‌రూమ్‌లోనా ఎక్కడో ఆ ప్లేస్‌లో, అంటే బెడ్‌లో అయితే బెడ్‌కి కొంచెం హనుమాన్ సింధూరం పెట్టండి. ఆ పర్సన్ ఏ రూమ్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాడో ఆ రూమ్‌లో 4 వాల్స్ ఉంటాయి కదా! 4 గోడలకి ఒక్కొక్క చుక్క పెట్టండి హనుమాన్ సింధూరం. పెట్టేసి ఆ పర్సన్‌కి హనుమాన్ దండకమైన వినిపించండి. చదవడం అనేది కుదరదు కదా ఆ పర్సన్. సో, వినిపించండి. ఇలా మీరు ఒక 5 సాటర్‌డేస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఎంత పెద్ద చేతబడి అయినా పోతుంది. ఆ పర్సన్‌కి దీర్ఘాయుషు, గుడ్ హెల్త్ అనేది జరుగుతుంది. అయితే మీరు ఫస్ట్ సాటర్‌డే అండ్ ఫిఫ్త్ సాటర్‌డే కొబ్బరికాయ కొడితే సరిపోతుందండి. ఫస్ట్ ఒకటే సాటర్‌డే బొట్టు పెట్టడం ఉంటుంది. ఇంకే సాటర్‌డే ఉండదు. దీనికి ఫాస్టింగ్ ఇలాంటివి ఏమీ అవసరం లేదండి. కానీ ఆ పర్సన్‌కి డైలీ హనుమాన్ దండకం అనేది ఎవరైనా ప్లే చేసి వినిపించినట్లయితే ఇంకా తొందరగా హీల్ అయిపోతారు ఆ పర్సన్. అయితే ముఖ్యంగా చేతబడే లక్షణాలేంటంటే, ఎప్పుడు నిద్ర నిద్ర ఉండడం, ఆకలి తగ్గిపోవడం, సడెన్‌గా హెల్త్ ఇష్యూస్ రావడం, నెక్స్ట్ వచ్చేసి ఏ చిన్న విషయానికైనా కోప్పడడం, నెక్స్ట్ హెయిర్ ఫాల్ చాలా అవ్వడం, ఫేస్‌లో ఏదో తెలియని డల్‌నెస్ అనేది క్లియర్‌గా కనబడుతుందండి. ఆకలి ఉండదు, టేస్ట్ తెలియదు. నిద్రలో అసలు సడెన్‌గా మేల్కోవడం, ఏదో తెలియని టెన్షన్ ఆ పర్సన్‌కి కలగడం, నెక్స్ట్ వచ్చేసి ఎవరో సూదితో, నీడిల్‌తో కుచ్చినట్టు అనిపించడం అనేది ఆ పర్సన్‌కి జరుగుతూ ఉంటుంది. అతను చెప్తూ ఉంటారు ఆ పర్సన్ గూడా. ఎవరో నన్ను కుచ్చినట్టు అనిపిస్తుంది, ఎవరో నా మీద పడ్డట్టు అనిపిస్తుంది. నిద్రలో సడెన్‌గా వాళ్ళు భయపడడం. ఇలాంటి లక్షణాలు చాలా అంటే చాలా కనబడతాయండి. హెయిర్ ఫాల్ గూడా చాలా జరుగుతుంది ఆ పర్సన్‌కి. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఏ పర్సన్‌కైతే బ్లాక్ మ్యాజిక్ జరుగుతదో ఆ పర్సన్ ఐస్